అది కూడా తీయాలి దగ్గర. ఇవ్వండి, ఇది న్యాచురల్ పప్పాయి. సరిగా మెయింటెనెన్స్ లేకపోతే మొత్తం ఇలా ఖరాబ్ అవుతుంది పప్పాయి మొత్తం. ఇవ్వండి, ఇది దీని పరిస్థితి. మెయింటెనెన్స్ లేకపోతే ఇలా ఉంటుంది. చూసారండి, మొత్తం దింపుతుర్రు. కన్నెలను కూలీలను పెట్టి మొత్తం దింపిస్తారు. కొంచెం లేపు రూపాయి. సరైన సూచనలు తీసుకొని మెడిసిన్ వాడకపోతే ఇట్లా లాస్ వస్తుంది పప్పాయి. ఇగో ఈ పప్పాయిలో ఫస్ట్ ఖరాబ్ చేసేది ఇగో ఇది, ఈ దోమలు, ఈ సన్న దోమ. చెప్తున్నా, నువ్వు చెప్పనా? నువ్వు చెప్తే కరెక్ట్. ఇగో చెప్పు. పప్పాయిలో లాస్ వచ్చేది ఈ సన్నదోమ వల్ల. ఈ సన్నదోమ కంట్రోల్ చేయకపోవడానికి కారణం ఈ పండైంది తోటలోంచి ఏరేయకపోతే ఈ పప్పాయిలో ఎక్కువ లాస్ నష్టాలు వస్తాయి. దీనికి ఈ సన్నదోమ కాకుండా ఇంకొకటి పండిగ అని వస్తుంది. అది పండిగ అంటే ఇది ఈ గోల్డ్ కలర్ ఉంటుంది, మన తేనెటీగ లాగా కందిరీగ లాగా ఉంటుంది. దీనికి ఇది పండిగ. ఈ పండిగ పప్పాయిని కాకుండా మామిడికాయ, జామ, మస్క్ మిలన్, కూరగాయల మీద కూడా ప్రభావం ఉంటుంది దీన్ని. పండిగ అంత నష్టం చేస్తుంది రైతులకి. పెద్ద ఎదుర్కొనే దానికి కూడా ఆస్కారం లేని నష్టాన్ని చేస్తుంది ఇది. చాలామంది రైతులు ఈ పండిగ వల్లనే నష్టపోతుంటారు. దీనికి చేన్లో ఫస్ట్ గడ్డి లేకుండా చేయడమే కొంతవరకు నివారణ చర్య. మనలంది చూడుచినా, అరే యూట్యూబ్లో పెడతారు దోస్, చూడు ఎట్లా అంటే ఏం చెప్పలే. పిల్లలు వచ్చాను సాపు నడేసుకో.